కీర్తిశేషులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా దేశ్ కా ప్రకృతి పరిరక్షణ యాప్పై అవగాహన. ఆయుష్ డాక్టర్ రచ్చ శ్రీనివాసరావు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రం నందు బుధవారం ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా దేశ్ కా ప్రకృతి పరిరక్షణ యాప్ ముగింపు సందర్భంగా గత నెల 26/11/2024 నుండి ఈ రోజు వరకు అనగా 25/12/2024 వరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆయుష్ శాఖ ద్వారా వ్యక్తుల యొక్క ప్రకృతి పరిరక్షణ ఈ యాప్ ద్వారా వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి, శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉంది, వారి యొక్క ఋతుచర్య, దినచర్య ఎలా ఉంది, వారి యొక్క ఆహార విహారాలు యొక్క ప్రకృతిని ఈ యాప్లో చేర్చడం జరిగింది. దాదాపు నెల రోజుల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలలో మరియు మండల కార్యాలయాల నందు ఆయుష్ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చినటువంటి వారికి ప్రకృతి పరిరక్షణ యాప్ నందు వారి యొక్క పేరు, వారి వివరములు నింపడం జరిగింది మరియు వారికి డిజిటల్ ప్రకృతి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. నెల రోజులు అన్ని కార్యాలయాలను ప్రకృతి పరిరక్షణ యాప్ యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ పాఠశాలల యందు చిన్న డ్రామాల ద్వారా వాటి వివరములు, ప్రాముఖ్యత విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పై అధికారులకు మరియు నాకు సహకరించిన మండల అధికారులందరికీ మరియు ఉద్యోగస్తులందరికీ మా యొక్క ఆయుష్ సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో సిబ్బంది వెంకట్రామయ్య, యోగా టీచర్ భుక్య హనుమంతరావు నాయక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. प्रकृति आपका कैसा है लोग बोलते हैं जनरल नॉलेज इसमें कुछ ये नहीं, ये काम आता कुछ हेल्थ प्रॉब्लम है तो सर्टिफिकेट लेंगे, हॉस्पिटल जाएंगे खड़े मेरा सक्सेसफुली प्रोग्राम आपका मैंने बताओ सेंट्रल गवर्नमेंट का सर्टिफिकेट आता పల్నాడు జిల్లా పాత గుంటూరు జిల్లా యందు ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుగుతుంది. ఏంటంటే ధ్యానం అంటే మన మానసిక ఆందోళన కానీ, శారీరక ఆందోళన కానీ, స్ట్రెస్ దాని నుండి తప్పించుకోవడానికి ఒక 2 నిమిషాల నుండి ఒక 10 నిమిషాల పాటు పురుషులైతే ఒక అరగంట చేస్తారు. మనం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానముద్ర దేవుణ్ణి ఎవరిని ప్రార్థించుకుంటూ ఉంటే మానసిక ఆందోళన నుంచి వెంటనే రిలాక్స్ అవుతాం. కోపం కానీ, ఎలాంటి అది ఉన్నా కానీ, స్ట్రెస్ ఉన్నా, ఎవరన్నా బాగా భయంగా ఉన్నా కానీ భయాందోళన నుండి గురి కాకుండా ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మీ అందరికీ రోజు మన నిత్య జీవితంలో రోజు ఆహారం ఎట్లా తీసుకుంటున్నామో అట్లా ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. రోజు దినచర్యలో భాగంగా ఇది కూడా ధ్యానం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం కాపాడుకోవచ్చు. మన శరీరాన్ని కాపాడుకోవచ్చు, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. థ్యాంక్ యూ. फोटो भी काट ऐसे